సర్పంచులు పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించి తమ జీవితాల్లో దసరా వెలుగుల్ని నింపాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ గ్రామాలలో సర్పంచ్లు వడ్డీలకు రుణాలు తీసుకొచ్చి గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఎంతో కాలంగా తమ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మంది సర్పంచ్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు కావస్తున్న సమస్యలను పరిష్కరించకపోగా తమను కక్ష సాధింపుకు గురి చేస్తుందన్నారు. ఇక రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేశామన్నారు. కనీసం ఈ దసరా పండుగైనా తమ పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసి సర్పంచుల కుటుంబాలలో ఆనందం నింపాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని ఎడల అక్టోబర్ 15న సర్పంచుల సంఘ ముఖ్య నాయకులు సమావేశమై ప్రభుత్వంపై ఆందోళనలు ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, సుభాష్ గౌడ్, మేడబోయిన గణేష్, నవీన్ గౌడ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఇప్పుడు అన్నిట్లలో వస్తట్టుందా? ఈ ఛానల్ పెట్టి అందరికీ ఇచ్చిన ఇది స్పష్టమైన వైఖరి కూడా ప్రకటించలేదు. అదేవిధంగా దసరా పండుగ వస్తుంది. ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా సర్పంచుల కుటుంబాల్లో వెలుగు నింపాలంటే మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము కోరుతున్నాం. కావున మేము గ్రామాలకు అభివృద్ధి చేసినాం. ఎవరికి ఏ రాజకీయ పార్టీ నాయకుడికి మేము సేవ చేయలేదు. మేము పల్లెలను ఒక పచ్చదనంగా ఉంచిన దాంట్లో మేము ముఖ్యమైన భూమిక పోషించినాం. అభివృద్ధి పనులలో కూడా అట్లనే ముందున్నాం. అనేక గ్రామాల్లో సేవలు అందించినాం. కరోనా టైంలో కూడా గ్రామ సిబ్బంది తోటిగా మేము నిలబడి సర్పంచులం గ్రామాల్లో సేవలు అందించినాం. అదేవిధంగా చూసుకుంటే మేము ఈ దేశంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ఒక పేరు తెచ్చినాం. ప్రభుత్వంలో ఈ ప్రజాపాలనలో ఒక సర్పంచులకు మేము గ్రామంలో ప్రథమ పౌరులుగా పనిచేసిన వాళ్ళకు మాకు న్యాయం చేయమని మేము వేడుకుంటున్నాం. కాబట్టి మా వేడుకను అంగీకరించి మాది బాధలను, మా పెండింగ్ బిల్లులను ఈ ప్రభుత్వం దసరాలోపు చెల్లించాలని మేము ప్రభుత్వం పెద్దలని కోరుతున్నాం. అదేవిధంగా మాకు ఈ పెండింగ్ బిల్లులు చెల్లించకుండా మా పైన ఒక కక్ష కట్టినట్టయితే మేము సర్పంచులం ఎంతవరకైనా పోరాడేందుకు మేము